వీళ్ళు మాత్రం రావాలి. దారుణమైనటువంటిది. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్, ప్రతిదీ కూడా అవుట్ సోర్సింగ్ ఆర్ కాంట్రాక్ట్ అనేది పుట్టించింది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఈ పాపం కూడా ఆయనదే అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ సహకార సంఘంలో ఉన్నటువంటి దాన్ని ఏమంటాము, మన డైరీలు ప్రైవేట్ పరం చేసింది ఆయనే కదా, వ్యక్తుల పరం చేశాడు. వ్యక్తుల పరం ధూళిపాళ నరేంద్ర చేతిలోనో లేకపోతే ఇంకోళ్ళు వ్యక్తుల చేతికి వెళ్ళిపోయి ఆస్తి 100 కోట్ల ఆస్తి ప్రైవేట్ వాడి చేతికి వెళ్ళిపోతాయి. అది స్పెషల్ ఇక్కడ. ఇప్పుడు పేరుకి సంఘం డైరీ రైతులది. ఏ రైతు ఉంటాడు అక్కడ? ఎవరిది ఉంటది నడిపేది? ఇదివరకు అయితే డైరీ పాలక మండలి వాళ్ళ నిర్ణయం ఇది ఉండేది. ఇప్పుడు ఇది పాలక మండలి ఉంటది. ఏంటంటే మన నాయకుడి చేతిలో ఉంటది. రేపు ఇది అంతే. ఆర్టీసీ ఇప్పుడు ఏమైంది, ఇంతకుముందే కాంట్రాక్టర్ డ్రైవర్లు కాంట్రాక్ట్ కండక్టర్లను పెట్టేశారు. వాడికి ఉద్యోగ భద్రత ఏముంటది? ఇంకా వాళ్ళు ఉద్యమాలు చేసేటటువంటి వాళ్ళు కూడా ముందు నా బతుకు నడిచిపోతే సాల్లే అనుకునే లెక్కన ఉన్నారు కార్మిక సంఘం. ఇప్పుడు ఇది ఉంటది బస్సులు. ఇదివరకు నాకు బాగా గుర్తు, సిటీ కేబుల్లో ఉండగా ఒక రిపోర్టర్గా, తర్వాత తేజ టీవీలో టీవీ9లో ఉన్నప్పుడు కూడా ఒక ఉద్యమాలు జరిగేది. దాని పేరు ఏంటంటే సేవ్ ఆర్టీసీ ఉద్యమాలని. ఈ ఉద్యమాలు ఎట్లా అంటే, ఈ ప్రైవేట్ బస్సులు వచ్చిన కొత్తలో